ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిటీకి ఆఫ్ ఆనర్ అవార్డును ఎక్కడ అందుకున్నారు? పోర్చుగల్ యొక్క రాజధాని అయినటువంటి లిస్బన్ సిటీ హాలులో జరిగిన కార్యక్రమంలో మేయర్ అయినటువంటి కార్లోస్ మొయిడాస్ నుండి అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము లిస్బన్ నగరం యొక్క సిటీకి ఆఫ్ ఆనర్ అవార్డును అందుకున్నారు. ఏఐ ఆవిష్కరణ రేసులో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇటీవల లామా 4ను ప్రారంభించిన కంపెనీ ఏది? మెటా తన తాజా ఓపెన్ వెయిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ సిరీస్ అయినటువంటి లామా 4ను ప్రవేశపెట్టింది. ఇది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మరియు మెసెంజర్ వంటి సేవలలో మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. 2025-27 కాలానికి భారతదేశం ఏ సంస్థ నిపుణుల బృందంలో సభ్యుడిగా ఎన్నికైంది? ISAR అనగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్. 2025-27 కాలానికి ISAR అనగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ పై అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి యొక్క అంతర్ప్రభుత్వ నిపుణుల బృందంలో సభ్యునిగా భారతదేశం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇది ప్రపంచ అకౌంటింగ్ ప్రమాణాలను రూపొందించడంలో మరియు ఆర్థిక నివేదికలలో పారదర్శకతను ప్రోత్సహించడంలో భారతదేశం యొక్క క్రియాశీల పాత్ర మరియు నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇటీవల GI ట్యాగ్ పొందిన నోలన్ గుర్ సందేశు ఏ రాష్ట్రానిది? పశ్చిమ బెంగాలు 7 రాష్ట్ర ఉత్పత్తులకు భౌగోళిక సూచిక అనగా GI ట్యాగులను సంపాదించింది. వాటిలో ఐకానిక్ నోలన్ గుర్ సందేశు మరియు బరూయిపూర్ జామ పండ్లు ఉన్నాయి. ఈ అభివృద్ధి స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని మరియు రాష్ట్ర సాంప్రదాయ సమర్పణలకు ప్రపంచ గుర్తింపును ఇస్తుందని తెలిపారు. 2025 జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? మాక్స్ వెర్స్టాపెన్ నెదర్లాండ్ దేశస్థుడు. మార్క్స్ వెర్స్టాపెన్ జపనీస్ గ్రాండ్ ప్రిక్స్కు ఉత్కంఠభరితమైన ముగింపులో 2025 ఫార్ములా 1 సీజన్లో తన మొదటి విజయాన్ని సాధించడానికి లాండో నోరిస్ మరియు ఆస్కారు పియాస్త్రీలను ఓడించాడు. ఇటీవల నివేదిక ప్రకారం 2024 నాటికి పవన మరియు సౌరశక్తి నుండి విద్యుత్ ఉత్పత్తిలో భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకు ఎంత? 3వ. ఎంబెర్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ రివ్యూ ప్రకారం 2024లో భారతదేశం పవన మరియు సౌరశక్తి నుండి విద్యుత్ ఉత్పత్తిలో 3వ అతిపెద్ద దేశంగా అవతరించింది. చైనా మరియు అమెరికా తర్వాత 3వ అతిపెద్ద మార్కెట్గా భారతదేశం అవతరించింది. ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుపై ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అనగా UNFCCకి దాని నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్లు కింద 2030 నాటికి భారతదేశం శిలాజేతర వనరుల నుండి 50% ఇన్స్టాల్డ్ విద్యుత్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి భారతదేశం 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నియామకాలలో అగ్నివీరులకు 20% రిజర్వేషన్ ప్రకటించింది? హర్యానా. సాయుధ దళాలలో తప్పనిసరి 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర పోలీసు నియామకంలో అగ్నివీరులకు 20% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని ప్రకటించారు. COP30కి ముందు గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ ఏర్పాటును ఇటీవల ఏ దేశం ప్రతిపాదించింది? బ్రెజిల్. COP30 కంటే ముందు బ్రెజిల్ గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ను ప్రతిపాదించింది. ప్రపంచ వాతావరణ చర్యలను వేగవంతం చేయడానికి
బ్రెజిల్ ఒక కొత్త అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ సంవత్సరం నవంబర్ 2025లో ఉత్తర బ్రెజిల్లోని బెలిం నగరంలో జరిగేటటువంటి యునైటెడ్ నేషన్స్ వాతావరణ సమావేశం అనగా పార్టీల సమావేశం, దీనిని COP30 అంటాము. దీనికంటే ముందు ఈ ప్రణాళికను పంచుకున్నారు. తాగునీరు మరియు పారిశుద్ధ్య నిర్వహిస్తున్న పోషణ్ పక్వాడా 2025 యొక్క థీమ్ ఏమిటి? శుద్ధ జల్ ఔర్ స్వచ్ఛతా సే స్వస్థ్ బచ్పన్. జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన తాగునీరు మరియు పారిశుద్ధ్య విభాగం 2025 ఏప్రిల్ 8 నుండి 23 వరకు జరిగేటటువంటి 7వ ఎడిషన్ న్యూట్రిషన్ ఫోర్ట్నైట్లో చురుకుగా పాల్గొంటున్నది. ఈ ఇనిషియేటివ్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క సాక్షం అంగన్వాడీ పథకంతో సమన్వయం చేయబడింది. దీని యొక్క థీమ్ వచ్చి శుద్ధ్ జల్ ఔర్ స్వచ్ఛతా సే స్వస్థ్ బచ్పన్. ఇది పిల్లల ఆరోగ్యం మరియు పోషకాహారంలో పరిశుభ్రమైన నీటి పాత్రను నొక్కి చెబుతుంది. ఉమెన్ ఇండియా జాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్ యొక్క కొత్త సీఈఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సతీష్ చావా. సతీష్ చావా ఉమెన్ ఇండియా జాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్ యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఈ నిధి ఉమెన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ప్రారంభించిన ప్రైవేట్ ఈక్విటీ ఇనిషియేటివ్. ఈ నియామకాన్ని 8 ఏప్రిల్ 2025న ప్రకటించారు. 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తు. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7న జరుపుకున్నారు. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలు మరియు సంఘాలకు ప్రకాశవంతమైన మరియు సురక్షితమైన భవిష్యత్తును నిర్ధారించడానికి తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్యంపై దృష్టి పెడుతుంది. భారతదేశం, పాకిస్తాన్ సహా 14 దేశాలపై తాత్కాలిక వీసా నిషేధం విధించిన దేశం ఏది? సౌదీ అరేబియా. హజ్ యాత్ర సీజన్లో భాగంగా రద్దీ మరియు భద్రతను నిర్వహించడానికి సౌదీ అరేబియా భారతదేశంతో సహా 14 దేశాలకు ఉమ్మరా, వ్యాపార మరియు కుటుంబ విజిట్ వీసాలను 2025 జూన్ మధ్యకాలం వరకు తాత్కాలికంగా నిలిపివేసింది. యూకే నుండి ఫ్రెడ్ డారింగ్టన్ సాండ్ మాస్టర్ అవార్డు ఎవరికి లభించింది? సుదర్శన్ పట్నాయక్. ఇసుక శిల్పి అయినటువంటి సుదర్శన్ పట్నాయక్ కళ మరియు సంస్కృతిలో అత్యుత్తమ ప్రతిభకు మొట్టమొదటి ఫ్రెడ్ డారింగ్టన్ అవార్డును గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారు. 10 అడుగుల పొడవు మరియు ప్రపంచ శాంతి సందేశాన్ని కలిగి ఉన్న గణేశుడి అసాధారణమైన ఇసుక శిల్పానికి ఆయన గుర్తింపు పొందారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత పట్నాయక్ అంతర్జాతీయ ఇసుక కళా ఉత్సవం అయిన శాండ్ వరల్డ్లో ప్రదర్శించిన మొదటి భారతీయ శిల్పి. దక్షిణ సూడాన్ పాస్పోర్టు హోల్డర్లందరికీ ఇటీవల ఏ దేశం వీసాలను రద్దు చేసింది? అమెరికా. దక్షిణ సూడాన్ జాతీయుల వీసాలన్నింటినీ రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. దక్షిణ సూడాన్ పౌరుడిని స్వదేశానికి రప్పించడంపై 2 దేశాల మధ్య దౌత్యపరమైన సమస్య తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియాలో మొట్టమొదటి నిలువు లిఫ్ట్ స్పాన్ రైల్వే వంతెన అయిన పంబన్ వంతెన ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? తమిళనాడు. భారతదేశంలో మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెన అయిన పంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 6న అనగా రామ నవమి నాడు
ప్రారంభించారు. ప్రధానమంత్రి మోదీ రామేశ్వరం తాంబరం ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత అది కొత్త పంబన్ వంతెనను దాటింది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నిర్మించిన కొత్త పంబన్ వంతెన అనేక అంశాలలో ప్రత్యేకమైనది. తాష్కెంట్లో జరిగే 150వ ఐపియు అనగా ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీలో భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఓం బిర్లా ద స్పీకర్. తాష్కెంట్లో జరిగే 150వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమిట్కు లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారని అధికారిక ప్రకటన తెలిపింది. ప్రపంచ పార్లమెంటరీ సహకార రంగంలో నిరంతరం కొత్త కోణాలను జోడిస్తున్న ఐపియు యొక్క చారిత్రాత్మక 150వ అసెంబ్లీలో ఓం బిర్లా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని ప్రకటన తెలిపింది. హంస-3 శిక్షణ విమానాన్ని ఏ సంస్థ రూపొందించి అభివృద్ధి చేసింది? సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ బెంగళూరు. హంస-3 భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫ్లయింగ్ ట్రైనర్ విమానం. దీనిని బెంగళూరులోని సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అనగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నాల్ రూపొందించింది మరియు అభివృద్ధి చేసింది. ఇది కమర్షియల్ పైలట్ లైసెన్సింగ్కి అనువైనది. మాధవ్పూర్ గేట్ ఉత్సవం ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? గుజరాత్. గుజరాత్లోని పోర్బందర్ జిల్లాలోని మాధవ్పూర్లో 5 రోజుల మాధవ్పూర్ గేట్ ఉత్సవం నిర్వహించబడింది. ఇది ద్వారకాధీశ శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీల దివ్య కలయికను జరుపుకుంటుంది. ఇది ప్రధానమంత్రి ప్రారంభించిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దార్శనికత కింద పశ్చిమ మరియు ఈశాన్య భారతదేశం మధ్య సాంస్కృతిక ఐక్యతను ప్రోత్సహిస్తుంది. 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కు ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? బీహార్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 7వ ఎడిషన్ 2025 మే 4 నుండి 15 వరకు బీహార్లో జరుగుతుంది. అదే నెలలో ఖేలో ఇండియా పారా గేమ్స్కు కూడా ఆతిథ్యం ఇవ్వనుంది. క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి మరియు ఒలింపిక్స్ కోసం యువ ప్రతిభను గుర్తించడానికి ఖేలో ఇండియా ఇనిషియేటివ్ 2018లో ప్రారంభించబడింది. ప్రతిభ అభివృద్ధిని ప్రోత్సహించడానికి యువత, విశ్వవిద్యాలయం మరియు శీతాకాలపు ఆటలు ఇందులో ఉంటాయి. ఇది ఫిట్నెస్, సమ్మిళితత్వం, లింగ సమానత్వం, వైకల్య క్రీడలు మరియు స్వదేశీ ఆటలను ప్రోత్సహిస్తుంది. కోచ్ రాజ్బోంగ్షి సమాజం ప్రధానంగా భారతదేశంలోని ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఈశాన్య ప్రాంతంలో. అస్సాం ప్రభుత్వం స్థానిక కోచ్ రాజ్బోంగ్షి సమాజంపై దాఖలైన విదేశీయుల ట్రిబ్యునల్ కేసులను ఉపసంహరించుకుంటుంది. కోచ్ రాజ్బోంగ్షి సమాజం ప్రధానంగా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో ముఖ్యంగా అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కనిపిస్తుంది. గణనీయమైన జనాభా మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కూడా నివసిస్తున్నారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనగా ఆర్ఆర్బిఎస్ ఏకీకరణ కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన కొత్త విధానం పేరు ఏమిటి? ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి. ఆర్ఆర్బీలను 43 నుండి 28కి తగ్గించడం ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ఖర్చులను తగ్గించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ వన్ స్టేట్ వన్ రీజనల్ రూరల్ బ్యాంకు విధానాన్ని ప్రారంభిస్తున్నది. రైతులు, చేతి వృత్తుల వారు మరియు కార్మికులకు గ్రామీణ రుణాలకు మద్దతు ఇవ్వడానికి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు చట్టం 1976 కింద ఈ ఆర్ఆర్బీలు సృష్టించబడ్డాయి. బ్రెజిల్లో జరిగిన
2025 ప్రపంచ బాక్సింగ్ కప్లో హితేష్ గులియా ఏ పతకాన్ని గెలుచుకున్నాడు? బంగారు పతకాన్ని. బ్రెజిల్లోని ఫోజ్డో ఇగువాకులో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ 2025లో పురుషుల 70 కిలోల విభాగంలో భారతదేశానికి చెందిన హితేష్ గులియా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతను ఇంగ్లాండ్కు చెందిన ఓడెల్ కమారాను ఓడించాడు.